Good afternoon to all of you. Actually, the half yearly kaadu, but anyway, our officers they have made it half yearly. Basically, the mana first 6 months lo this year, mana Hyderabad city lo, mana Hyderabad traffic police ద్వారా చాలా లాస్ట్ 6 months లో మంచిగా పని చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి మలిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి జిహెచ్ఎంసి ఆర్ఎండ్బి నేషనల్ హైవే అథారిటీ హెచ్ఆర్డిసిఎల్తో పని చేసి మన ఫస్ట్ 6 monthsలో ఇది ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ 12% తగ్గింది. సో దేర్ ఇస్ ఎ రిడక్షన్ ఆఫ్ 12% ఫెటల్ యాక్సిడెంట్ ఇన్ హైదరాబాద్ సిటీ. అదేవిధంగా నంబర్ ఆఫ్ డెత్స్ కూడా 10% తగ్గింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 monthsలో 150 డెత్స్ జరిగింది. 2019లో 30th June వరకు అంటే ఫస్ట్ 6 monthsలో ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 135. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 15 deaths ఆర్ లెస్ దిస్ ఇయర్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ వర్క్ డన్ బై ఆల్ అవర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు డే అండ్ నైట్ పని చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏమేమి మెజర్స్ తీసుకోవాలా మొత్తం తీసుకున్న తర్వాత ఇది మన ఎఫర్ట్స్కి ఇది చాలా సక్సెస్ జరిగింది. సో దాట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. దాంట్లో different measures taken by Hyderabad traffic police law. First of all is this drunken drive. This drive against the drunken driving ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో మోర్ దాన్ 15,000 కేసెస్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో ఇన్ రిడక్షన్ ఆఫ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ మీద కూడా చాలా ఇది స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఫస్ట్ 6 monthsలో 2,732 కేసెస్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్సో 40% మోర్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, దెన్ వితౌట్ సీట్ బెల్ట్, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, all these violations which causes the road accident or which endanger the road safety, all these violation మీద స్పెషల్గా ఇది మన దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఫస్ట్ 6 monthsలో. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ ఆల్ దీస్ రిజల్ట్స్. సో ఐ రిక్వెస్ట్ రాజు కైండ్లీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎనీవే యూ హ్యావ్ గాట్ ఆల్ ద డాటా. సో ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ మీరు తర్వాత అడగచ్చు. అదేవిధంగా ఇది మన జూన్ 12th స్కూల్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. స్కూల్ ప్రిమిసెస్ దగ్గర, స్కూల్ జోన్ దగ్గర ఆటో మీద, స్కూల్ బస్సెస్, స్కూల్ వ్యాన్ మీద అది కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఆల్రెడీ డాటా మీకు అంతకుముందు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా this 1 monthలో 5,105 కేసెస్ ఓన్లీ స్కూల్ జోన్ దగ్గర చేయడం జరిగింది ఆ లాస్ట్ 1 monthలో. దాంట్లో 2,275 వెహికల్ క్యారింగ్ ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్. దాంట్లో అంటే ఇంపార్టెంట్ ఏముంది, బిగినింగ్లో చాలా ఇది వైలేషన్స్ ఉన్నాయి, బట్ యాజ్ ద డ్రైవ్ వెంట్ ఆన్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. So we have seen the impact of the drive. అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్లో కూడా 39 కేసెస్ చేయడం జరిగింది. దిస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో 32 కేసెస్ దట్ ఈస్ మెయిన్లీ ఆన్ ద స్కూల్ బస్సెస్. దట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది, ఆల్ దిస్ స్కూల్ వెహికల్స్. దాంట్లో కూడా 11 కేసెస్ చేయడం జరిగింది. సో మొత్తం 5,105
and now and then we'll continue this drive. And then మీరు చూసినారా ఇది మన హైదరాబాద్ సిటీలో ఇది వితౌట్ నంబర్ ప్లేట్ ఆర్ ఇంప్రాపర్ నంబర్ ప్లేట్, టెంపర్డ్ నంబర్ ప్లేట్, ఇది చాలా మీనెస్. ఇది కూడా లాస్ట్ 1 వీక్ నుంచి ఇది డ్రైవ్ చేయడం జరిగింది. దాంట్లో వాట్ వీ హ్యావ్ డన్, బికాస్ వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ implementing MB Act. So now we are going to implement IPC, and already last 2 days లో 4 కేసెస్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 8 వెహికల్స్ మీద ఇది IPC సెక్షన్ కింద కేసెస్ చేయడం జరిగింది. అది క్రిమినల్ కేసెస్, బికాజ్ ఎనీబడి ట్యాంపరింగ్ విత్ ద నంబర్ ప్లేట్, దట్ ఈజ్ ఏ అఫెన్స్. అంటే ఇట్ అమౌంట్ టు చీటింగ్. ఎవరైనా చీటింగ్ చేస్తే దాని మీద డెఫినెట్గా 420 IPC సెక్షన్ పెడతాము. అండ్ ఆల్ దీస్ యూత్స్ హూ ఆర్ వయలేటింగ్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ క్యారియర్ ఆల్సో, బికాజ్ ఇట్ విల్ గో టు దేర్ రికార్డ్. ఫ్యూచర్లో జాబ్ కోసం లేకపోతే పాస్పోర్ట్ కోసం ఫారెన్ పోవాలంటే వీసా కోసం అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. So I request all the youth, all the citizens of Hyderabad city, they should follow the MB Act rules, and this is their duty that they follow the proper number plate. It is not that the police has to tell or anybody else has to guide them. It is their duty that they should have a proper and correct number plate. Yesterday we have caught one person, the RC lo number is different and two-wheeler మీద different number పెట్టారు. And another case లో వెనుక number is different, front number is different. So this is a clear cheating, and I will say they are criminals. So I request all that they should follow the MB Act and they should put the proper and legal number plate. So all our efforts to have the safe and secure roads on Hyderabad city will continue, and we want that all our citizens should be safe, all our motorists, all our pedestrians, they should also be safe. And again mana pedestrian deaths kuda first 6 months lo tagginayi. Last year, first 6 months lo 63 pedestrians died. This year, this number has come down to 53. So there is a 16% reduction in the number of pedestrian deaths in the first 6 months. So that is also a good achievement. And we have already requested the concerned departments to build more foot-over bridges and to have more number of pelican signals for the pedestrians. That our efforts will continue, and we'll see in the next 6 months we get more number of FOBs, more number of pelican signals, and so that we can reduce all these road fatalities. So that's all from my side. If you want to ask anything, you can ask. Please. Yeah, sir. Like we have seen in recent times that there are a lot of pending challans on the motor vehicle or the vehicle which are registered with DG of police. So what are you trying to do in order to get the challans which are pending from you? See, from last 2 days we have made one team. They will be sitting in the control room, and then we will go through who is having the large number of challans pending, and then they will be calling them. So this is a daily process now. Only 2 persons are deputed only for that work. So now we'll see that all those people, those who are having the pending challans, they are informed by phone, and then they are told in advance that so many challans are pending, so that they should come and pay it.
And if they don't pay, then of course, now and then we conduct the special drive and we'll keep a watch on such persons who don't pay. And then definitely, as per MB Act, we'll take the action. So my question was about government vehicles, like vehicles of It is same. It is anybody's vehicle. See, we don't discriminate. It is whose vehicle. All our cameras, they don't discriminate. No, with this ITMS, they will only see the number plate. That ANPR will see the number plate. It will not see who is sitting in the vehicle. Whether it's a Anil Kumar vehicle or whether it is your vehicle or whether it is our Harish Kumar vehicle. They will only see the violation and automatically the challan will be generated and through postal department will go to the concerned party. And now those who are not paying, that is why I am telling that we have now deputed 24 hours, 2 persons will be there. Of course, night time we can't disturb, so only daytime, from morning 8 to till 8 in the evening, all these 2 persons, their job is only to see the number of challan, who is having more number of challan pending, call them on phone and give them the information that so many challans are pending against you, kindly go and pay it. And we'll maintain the record and we'll see that they are paying or not, then as per law we'll take further action. So here, what is the average vehicle speed? You must know in Hyderabad city, there are roads which are controlled by different agencies. We are having national highway roads passing through the city. We have the R&B roads. Now we have GHMC roads. We have HRDCL roads. So we have already written to them to specify, because they are the authorities to tell how much speed limit should be there. So accordingly, we can't have the uniform speed throughout the city. It depends. No, I got your point. I am just coming to your reply. So different road law, different speed limits is there. So in some of the roads, it may be 40, some of the road it may be 30, some of the road it may be 60, but maximum is the 60 on certain roads, not on the roads. So there can't be more than 60 in the city. No, my point was, what is the vehicle movement speed, sir? Like during peak hours, is it how many kilometers per hour? Oh, that survey we have not done. Last year survey was done and it was found that Hyderabad city roads are better than other metro cities. We have the maximum, we are providing the maximum speed to the office goers during the peak hours time. Sir, U-turn first aid, sir. U-turn supervision, U-turn first aid, success. U-turns are very successful. Everybody is happy with the U-turns. చాలా places లో road congested ఉంటుంది, traffic jam అయిపోతుంది. No. See, sometimes because these RTC buses are very big buses in size, so when they take U-turn, that time some problem is there. See, let me tell you, all of you, through media to the public, to the city and city में metro cities, mega cities, there are, you can't have the maximum speed, okay? You are not driving on the highways. City में you can't expect that you will go through 60 or 80 speed. And city law, because there are so many lanes, by lanes, market area, so much public is moving, so many vehicles are there on the city roads. So definitely there will be some issues and they should understand this and they should cooperate and they should not try to have the speed of outer ring road in Panjagutta. Okay. సార్ మెట్రో వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ తగ్గట్లేదు. ఏమైనా మీరు స్టడీ చేస్తారు దానిపైన ఏంటంటే? Yeah, with metro we have certain areas, there is some improvement is there. The traffic has come down, like traffic going to this via this Napalli and all this LB Nagar side. There is a reduction in two-wheeler movement and auto movement. So there is, on an average, I can say there is a 10% impact. అంటే దీనిపైన స్టడీ చేస్తారా? అంటే Yes, after doing some study only I am telling, I am not telling without study. One more question I have. So before setting up all this, Can't comment anything. సరే సిటీ రోడ్లపై ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగాయి? అంటే 85 కేసు చూపించారు కదా. మేజర్ రోడ్ ఎక్కడ ఉంది? మేజర్ రోడ్ ఎక్కడ ఉంది? Major? రోడ్స్ ఎక్కడ ఉన్నాయి? యాక్సిడెంట్ రోడ్. See, 85 చూపించారు మీరు. see these all, I understood. See these all these black spots keep on shifting from one place to other place.
Actually, black spot is the place where within a year more than 5 accident occurs. That is a black spot. సార్ ఇంకోటి ఈ ఫుట్బాల్ పైన జేసీస్ టాయిలెట్స్ పెడుతున్నారు, బాక్స్ పెడుతున్నారు. దానివల్ల కూడా పెడస్ట్రియన్స్ ప్రాబ్లం అవుతుంది. అంటే వాటి ఏమైనా కోఆర్డినేషన్ జరుగుతుందా? See, in convergence meeting, we are discussing all these issues. So there are many issues which still pending and we have to take care. But traffic police is trying our best to have the pedestrian which are free from the hawkers, which are free from the electrical poles, which are free from the dustbins. Even some of the roads are there, but there are big trees that also causes problem. But you can't cut the trees. సార్ కేవీఆర్ పార్క్ దగ్గర డిజిటల్ లైట్స్ పెట్టారంటే జీహెచ్ఎంసీ వాళ్ళు, బట్ వాళ్ళు మెయిన్ సిటీ రోడ్ల పైనే స్టాప్ లైట్స్ అన్ని జీపర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అదే మరి చేస్తారని మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు, మీరు కూడా ఏమైనా వాళ్ళకు సజెషన్స్ ఇస్తున్నారా? Yeah, we keep sending them all these suggestions, our recommendations, what action to be taken, where we need the markings, all these things we discuss personally when we meet in convergence meeting or our road safety meetings or any other meetings. And in writing also, almost every day we send them 1 or 2 letters where we need some corrective measures. So it's been a year since you have wrote to GHMC about these paints, stop line paint